ఇప్పుడు మంచి ఒక పెద్ద హీరో సినిమాలో నీకు ఛాన్స్ వచ్చింది, ఖచ్చితంగా నువ్వు కమిట్మెంట్ ఇస్తే ఆ క్యారెక్టర్ నీకు వస్తుంది అంటే కమిట్మెంట్ ఇస్తావా? చెయ్య. ఎందుకు? ఎందుకు చేయాలి? నీ లైఫ్ డ్రీమ్ అదే కదా. ఈ రోజు కాకపోతే రేపు రావచ్చు. వేరే రేపు రాకపోతే ప్రతిసారి అదే ప్రాబ్లం ఫేస్ అయింది. రాదు. ఎందుకు రాదు? వస్తుంది, రాదు. ఆ. ఇలా గట్టిగా ఇలాగ నించుంటే రాదు. ఓకే, ఇప్పుడు నీకు పెద్ద పెద్ద యాక్టర్లు ఫోన్లో మాట్లాడతారు, వీడియో కాల్స్ మాట్లాడతావు కదా, సో ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నావు? బాలయ్య బాబు, బాలకృష్ణ సార్. నిజంగానా? అంటే ఎట్లా బాలకృష్ణ సార్కి నీకు ఎట్లా పరిచయం, అసలు ఎట్లా కలిసినావు సార్కి? ఆ అబ్బాయి అని చెప్పాగా, అబ్బాయి దగ్గర నంబర్ ఉండే, తీసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు ఉండే నంబర్ తీసుకుని నేనేమనుకున్నా, అసలు అంత పెద్దవాళ్ళు ఏడ రిప్లై ఇస్తారులే, ఒక హాయ్ పెడదామని హాయ్ పెట్టిన. అతను ఇంకా డీపీ చూసి ఇంకా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల అనేసి ఇంకా కాల్ చేసిర్రు. అమ్మాయి అంటే ఎవరో కనుక్కుందామని కాల్ చేసినట్టున్నారు. ఫస్ట్ ఆడియో కాల్ చేసిర్రు, అమ్మాయిని కన్ఫర్మ్ అయిన తర్వాత వీడియో కాల్ చేసిర్రు. ఇంకా అప్పటి నుంచి ఇంకా సార్ మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళడము, ఇంకా నా కోసం సార్కి తెలిసింది ఇట్లా పేరెంట్స్ లేరు అలా అలా అనేసి, ఇంకా అప్పటి నుంచి కొంచెం కేర్ చేయడం అట్లా అట్లా. సో రెగ్యులర్ కలిసి ఉండవు బాలకృష్ణ సార్కి? ఇప్పుడు బయట బాలకృష్ణ సార్ గురించి టాక్ ఏంటంటే ఆయన రఫ్గా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తాడు, రెస్పెక్ట్ చేయడు మనుషులు అని అంటాడు. నేను ఒకసారి అన్నా కూడా వీడియో కాల్లో 2 సార్లు కాల్ కూడా కట్ చేసి మీకు భయం అవుతుంది చెయ్యకండి, నేను కూడా మాట్లాడని చెప్పిన. మీ దగ్గర గన్ను ఉంటుందంటే అన్నీ అప్పటికి తెలియదు నాకు, ఇండస్ట్రీ సార్ ఏం తెలియదు. ఆ తర్వాత ఇంకా నవ్వుతుండు సార్, అప్పటికే కాల్లో కూడా ఏం మాట్లాడేవాళ్ళం కదా, తిన్నవా ఉన్నవా ఎక్కడ నువ్వేం చేస్తున్నావు, ఇదే నేను షూట్లో ఉన్నా సరే చెప్పేసి వెళ్ళాలి సంథింగ్, ఇలా కొంచెం కేర్, ఇంకా ఫాదర్ లాగా అట్లా మంచి కేర్ చేసేవాళ్ళు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి కలిసి డిన్నర్ చేసేవాళ్ళం, ఫుడ్ తినేవాళ్ళం, వాళ్ళ ఫ్యామిలీతో తినిపించేవాళ్ళం. రీసెంట్గా ఎప్పుడు కలిసినావు సార్కి? 2 months బ్యాక్ అనుకుంటా. అంటే అప్పుడప్పుడు వెళ్తుంటావు, కలుస్తుంటావా? వాళ్ళ ఇంటికి డైరెక్ట్ కలుస్తాడా సార్? భయం కాలేదా నీకు సార్తో? అప్పుడు భయమైంది. తర్వాత మళ్ళీ వాళ్ళ డోర్స్ అవన్నీ కూడా అతను ఆపరేట్లో ఉంటే ఇట్లా హుషారుగా వెళ్ళి లాక్ పడుతుంది తెలుసా, గుండె డాక్టర్ మస్తు. అంటే బయట సార్ కోసం కొంచెం ఇట్లా రఫ్గా ఉంటాడు అనేసి వింటాం కదా, భయం చాలా. కానీ నాతో అయితే ఎప్పుడూ ఏం చేయలేదు, ఒక చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు, మస్తు అనిపిస్తుంది. డోర్ ఇట్లా వెళ్ళిపోయి లాక్ పడుతుంది అది. అమ్మ వాళ్ళ ఇల్లు తెలుసా రాజభవనంలానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఎక్కడ చూసినా మిర్రర్స్, గ్లాసెస్, వాళ్ళ నాన్న ఫోటో పెద్దగా ఉంటుంది, విగ్రహం బంగారంతో సంథింగ్ ఎందరో పెద్ద మస్తు ఉంటుంది. ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ సార్ నీతో మంచిగా మాట్లాడతారంటే నీకు పేరెంట్స్ లేరని ఒక కేర్ఫుల్గా చూసుకుంటారు కదా, ఒక ఫాదర్ లాగా అన్నావు కదా. సో ఎప్పుడన్నా అంటే అంత పెద్ద వ్యక్తి నిజంగా మనకు రిప్లై ఇవ్వడం, మనతో మాట్లాడడం అంటే చాలా గ్రేట్. సీరియస్లీ ఎంతో క్లోజ్ ఉంటే తప్ప, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తప్ప ఆయన వీడియో కాల్స్ మాట్లాడాడు. సో నీ లైఫ్ స్టైల్ గురించి తెలిసి తను నీతో మాట్లాడుతున్నాడు కదా, సో ఎప్పుడన్నా ఆడియో కాల్ని అడ్వాంటేజ్గా తీసుకున్నావు అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండే బాలయ్య సార్ నా వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు చూడని ఇట్లా చూపించడం అలాంటిది ఏమైనా చేసినప్పుడు? అలా ఏం చేయలేదు, కానీ కొంచెం ఇలా మాట్లాడతారు నాతో. మా హాస్టల్ మేడం వల్ల కూడా పంపించిన, గుడ్ అని అంటారు తప్ప నా హ్యాపీనెస్ కోసం నేను ఇలా చెప్పినా చూపించిన అని కూడా సార్కి చెప్పిన తింటుంటే, మీరు నాతో మాట్లాడుతారని మా ఫ్రెండ్స్కి చెప్తే నమ్మలేరు, అయితే స్క్రీన్ రికార్డ్ చేసుకొని చూపించినప్పుడు నమ్మిరంటే అవునా అనేసి సార్ కూడా నవ్విరు. కానీ ఏమని చిన్నపిల్లని కదా, కొంచెం ఎప్పుడైనా హెల్ప్ అడిగినావు సార్కి ఏదైనా విషయంలో? హెల్ప్ అడగలేను, సారే మనీ ఇచ్చారు, ఒకసారి 50K ఇచ్చారు, వద్దన్నా కానీ చేతిలో పెట్టారు. సో బాలకృష్ణ సార్ మంచోడేనా? మంచిగా. జనరల్గా మరి బయట ఫ్యాన్స్ వీళ్ళు వీడియోలు తీస్తుంటే ఫోన్లు పడేయడం, కొట్టడం ఇలాంటివి చేస్తుంటాడు కదా. ఏమో అలా అమ్మాయిల దగ్గర బాగానే ఉంటారు. ఎప్పుడన్నా బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళ్ళావా సార్ ముందల? బ్లాక్ వేసుకెళ్ళిన. బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళ్తే కొడతాడంట కదా. నన్నేమనలే, లేదు కలిసిన. సో ఇంకెవరెవరితో మాట్లాడుతావు బాలకృష్ణ సార్ కాకుండా? సుమా మేడం ఉన్నారు, ఆలీ సార్ ఉన్నారు, ఇంకా అట్లా హీరోస్లో కొంచెం చాలా మంది. అంటే నార్మల్గా ఫోన్ మాట్లాడతావా లేకపోతే ఏదైనా అవసరానికా? ఆలీ సార్తో మాట్లాడతా, సుమా మేడంతో, బాలకృష్ణ సార్. వీళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేసారు? ఆలీ సార్, సుమా మేడం? ఆలీ సార్ చేసారు. సుమా మేడంతో నార్మల్గా కాల్లో మాట్లాడినా, ఏమైనా ఉంటే చెప్పురా అలా అలా అని మాట్లాడతా, చెప్పలే అట్లా. ఎప్పుడైనా ఏదైనా ఆమె చేసి షోలలో నీకు ఛాన్స్ ఇప్పిస్తా అన్నదా? నేనేం అడగలేను ఫస్ట్. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ కదా నీ డ్రీమ్, మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా నీ చేతిలో, ఎప్పుడు అడగలేదా నువ్వు అవకాశం? బాలకృష్ణ సార్ని, ఆలీ సార్ని అడిగిన. ఆలీ సార్ ఏమో ఒక సెట్లో డైరెక్టర్స్ వాళ్ళందరికీ చూపించారు, అయితే మాట్లాడినాం, చెప్తా అనేసి అన్నారు, అంతే. మూవీ అంటే అంత ఈజీగా రాదు కదా, చాలా టాలెంట్ ఉండాలి. టాలెంట్ అని కాదు, టాలెంట్ ఉండాలి, ఓకే ఉంది, కానీ చాలా టైం పడుతుంది కదా ఒక మూవీ చేయాలంటే కూడా. సరే, ఇప్పుడు నీలో టాలెంట్ ఉందా లేదా నేను కూడా చూడాలి, మీ ఆడియన్స్, నీ ఫాలోవర్స్, మా ఆడియన్స్ కూడా చూడాలి. సో ఈరోజు మన రూప మన ముందు యాక్టింగ్ చేసి చూపించబోతుంది అనమాట. ఒక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఆ ఛాన్స్ నీకు వస్తుంది.
సో నువ్వు రిక్వెస్ట్ చేయాలి, అది నీ ఓన్, నువ్వు ఎలా రిక్వెస్ట్ చేస్తావు అనేది నీ ఇష్టం. 3 వేరియేషన్స్లో చేయాలి, ఒకటి వార్నింగ్ ఇస్తూ, ఒకటి ఫన్నీగా, ఒకటి ఎమోషనల్గా. ఎమోషనల్ అంటే కష్టమే మనకి, అన్నీ పక్కన పెట్టినాం. సరే ఫన్నీ రిక్వెస్ట్ చేస్తాం. ఒక్క ఛాన్స్ సార్, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ సార్. మీకు ఎలా కావాలంటే అలా అలా చేసి చూపిస్తాను సార్. ప్లీజ్ సార్, నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఓకే, అది కామెడీకి వచ్చింది కదా. అవును, ఫీల్ లేదు, అదే కామెడీ. అసలు నువ్వు చేసే యాక్టింగ్ ఎట్లుందంటే ఏం ఫీల్ ఉంది మామ అని ఇట్లా అనుకోవాలి, అసలు ఫీల్ లేదు, కన్విన్సింగ్గా లేదు నువ్వు చేసే రిక్వెస్ట్. సరే, నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హన్సిక. హన్సిక. సో హన్సికది ఏమన్నా డైలాగ్ కొట్టగలవా? ఇండస్ట్రీలో నువ్వు చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? సిస్టర్ రోల్స్, చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్, అంతే. అంతే, హీరో సిస్టర్ రోల్, హీరోయిన్ సిస్టర్ రోల్, అంతే. ఒకవేళ ఇండస్ట్రీలో నీకు ఛాన్స్లే రాలేదనుకో, అవకాశాలే రాలేదనుకో, ఏంటి నీ లైఫ్? ట్రై చేస్తూనే ఉంటా. ఎంత ట్రై చేసినా రాదనుకో, వాట్ నెక్స్ట్? వస్తుందని నమ్మకం, అంతే. సో నీకు రష్ ఎవరు? రష్ ఎవరు లేరు సినిమా ఇండస్ట్రీలో, ఎవరు లేరు. యూట్యూబర్లో లేరు, ఇన్స్టాగ్రామ్లో అస్సలు లేరు, పోనీ ఇంటి చుట్టుపక్కల లేరు, అస్సలు ఎవ్వరు లేరు. నీ లైఫ్లో ఎప్పుడైనా ఏడ్చినావా? ఏడ్చిన, ఎప్పుడు? చాలాసార్లు ఏడ్చిన. ఏ విషయంలో? మా పేరెంట్స్ విషయంలో కావచ్చు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు కావచ్చు. హాస్టల్లో ఉన్నప్పుడు అయితే నా బాడీ మొత్తం పుండ్లు ఉండేటివి. ఫస్ట్ వేరే హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు అసలు ఇట్లా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో ఏడుపు వచ్చింది. ఎందుకు పుండ్లు? అంటే గజ్జియా ఇచ్చి అలా ఏం లేదు. ఆమె పెద్ద మీద ఆయిల్ పెట్టిందని చెప్పాను కదా, ఆ ఆయిల్ వల్ల అసలు అది చనిపోవడానికి పెడతారంట. నాకేమో వాళ్ళు అవ్వకుండా మొత్తం పుండ్లేనే, మొత్తం బాడీ అంతా. సో ఎన్ని డేస్ పట్టింది అది క్యూర్ అవ్వడానికి నీకు? 2 years అయింది. 2 years. ఆ 2 years ఆ పెయిన్ భరించినావా బాడీ మీద? మచ్చలు అట్లా మొత్తం కూడా మొత్తం సాఫ్ట్గా అయిపోయినాకి 2 years అయింది. సో ఫస్ట్ నువ్వు చూడ్డానికి ఎంత వికారంగా ఉండి ఇప్పుడు అంత గ్లామర్గా ఉన్నా అనుకుంటున్నావా? ఉన్నావు అనుకోవచ్చా? అప్పుడు బాగానే ఉండే, పుండ్లు కొంచెం హెల్త్. పిల్లలు ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు కదా? అంటే నువ్వు ఫుడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ టీచర్లు కానీ ఎట్లా ట్రీట్ చేస్తుండే? అప్పుడే బాధ అనిపించేది. తర్వాత వేరే హాస్టల్లో అలా చేశారు. తర్వాత అక్కడ నుంచి ఇంకా అక్కడ ఉన్నప్పుడైతే పిల్లలందరూ హాలిడేస్ వస్తే వాళ్ళ అమ్మలు వచ్చి అందరు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఆర్ఫర్ నేను ఒక్కదానే ఉండేదాన్ని. నా కోసం స్టాఫ్ ఉండేవాళ్ళు, వంట ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఒక్కొక్క హాలిడేకి, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క మేడం వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు నన్ను. నాకెందుకు ఇది అనేసి ఒక్కొక్కసారి హాస్టల్ నుంచి పారిపోవాలి. ఎక్కడ పోవాలి? పోయినా ఒక 2 days నేను బస్ స్టాండ్లో ఉన్నా. 2 days ఉన్నా బస్ స్టాండ్లో, ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా. అప్పటికి పుండ్లు అవన్నీ ఉండే. 2 days బస్ స్టాండ్లో ఉన్నా. మా హాస్టల్ మేడం వాళ్ళు చిన్నదాన్ని కదా వెతుక్కుంటూ వచ్చి తీసుకొచ్చిర్రు. అప్పటికి తీసుకొచ్చి ఒక్క మాట అనలే, ఏమనలే. మళ్ళీ హాస్టల్లో పెట్టి మళ్ళీ ఇంకా ఇట్లా బాధపడుతుంది తను. అక్కడ ఎవరైనా గెస్ట్ హౌస్ వాళ్ళు ఇట్లా ఫండ్స్ ఇవ్వడానికి వస్తే కూడా ఇక్కడ ఆర్ఫన్ ఇవ్వాలంటే నన్నే లేపేవాళ్ళు. అసలు అప్పుడు ఎంత ఏడ్చినో ఇప్పుడు నాకు ఏడవాలంటే కూడా కన్నీళ్ళు రావట్లేవు.